beloved friends and television viewers, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. టీవీ వీక్షిస్తున్న ప్రియ స్నేహితులారా, ప్రియమైన యేసుక్రీస్తు సాటిలేని నామములో మీకు నా శుభములు. I'm so happy to meet you all through this program. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకొనుట నాకెంతో సంతోషంగా ఉంది. Every one of these programs brings you a lot of happiness and comfort. ఈ ప్రతి కార్యక్రమం కూడా మీ అందరికీ ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. We know this for sure from the emails and phone calls that we receive. మాకు వస్తున్నటువంటి ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా దీన్ని నిశ్చయంగా మాకు తెలుసుకుంటూ ఉన్నాం. Another important thing that I want to tell you is, మీకు తెలియజేయాలనుకున్న మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, remember to contact us for any prayer requests or for any other prayer that you need. ఏ ప్రార్థన అవసరతకైనా ఇంకా దేని కొరకైనా మీరు మమ్మల్ని సంప్రదించడానికి నంబర్ ఉంది. You can always email to us or call us over phone. మీరు ఎప్పుడైనా సరే ఈమెయిల్ ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. Though we do not speak your language, మేము మీ భాష మాట్లాడలేకపోయినప్పటికీ men of God will translate it for us and tell us. దైవ సేవకులు దాన్ని మా కొరకు అనువదించి మాకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. And many of you all are supporting us in prayer and through financial support also. మీలో అనేక మంది ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయము ద్వారా మాతో ఉంటున్నారు. I request all of you who deposit your donations in the banks బ్యాంకులో మీ డబ్బును మా కొరకు ఇచ్చేటువంటి వారందరి గురించి తెలియజేస్తున్నాను. to please write your address and phone number and send it by SMS to us. దయచేసి మీ పేరు, మీ ఫోన్ నంబరు SMS ద్వారా మీరు మాకు తెలియచేయండి. You should also write the amount you deposited and the date you deposited it. మరి ఏ రోజున ఎంత మొత్తాన్ని డబ్బును మీరు పంపించారో ఆ వివరాలు కూడా తెలియజేయాలి. In that way we'll know who has helped this ministry. ఆ విధంగా ఈ పరిచర్యకు ఎవరు సహాయం చేశారన్న సంగతి మేము తెలుసుకోగలుగుతాం. And above all, we'll pray for you. అన్నిటికీ మించి మేము మీ కొరకు ప్రార్థన చేయగలుగుతాం. So now we are going to meditate upon the word of God. ఇప్పుడు మనము దేవుని వాక్యంను ధ్యానిద్దాం. Isaiah 40, యెషయా గ్రంథము 40 అధ్యాయం verse from 27 to last. మరి 27 వచనం నుండి ఆఖరి వచనం వరకండి. In this world, ఈ యొక్క వచనాల్లో we are seeing a lot of horrible things. మరి చాలా భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తామండి. Even though the law was very strict, మరి అక్కడ ధర్మశాస్త్రము చాలా కఠినముగా ఉన్నా కూడా, even though we have a lot of police officials and the lawmakers and judges, మరి అక్కడ న్యాయాధిపతులు, మరి యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు, మరి అక్కడ తీర్పు తీర్చువారు అనేకులు ఉన్నా కూడా, yet still మరి అయినా కూడా we are coming across so many unrighteous things. మరి అనేక అవినీతి సంఘటనలు మనం ఎదుర్కొంటున్నాం. So many unrighteous things. అనేక అవినీతి సంఘటనలు. For example, మరి ఉదాహరణకు look at the young lady Nirubhaya. మరి నిర్భయ అనేటువంటి ఒక యవన స్త్రీని గురించి మీరు చూడండి. She had been raped, ఆమెను బలాత్కారము చేశారు in a cruel manner, చాలా కఠినముగా. and she had been killed. మరి ఆమె క్రూరంగా మరి అలాగా బలాత్కారం చేసి చంపబడింది. She had been tortured to death. ఆమె మరి మరణం వరకు హింస పెట్టబడింది. In Hyderabad, హైదరాబాద్ లో I have my beloved pastor, ఒక ప్రియమైనటువంటి పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. his elder brother daughter, మరి ఆయన యొక్క పెద్ద అన్న కూతురు who was working in IT company in Mumbai. మరి ముంబైలో ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంది. When she was traveling 3 o'clock AM, మరి ఆమె ఉదయం 3 గంటలకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు one man, ఒక మనుషుడు about 35 to 40 years old man, మరి 35 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నవాడు, deceived her ఆమెను మోసం చేశాడు. as though she can take her in a motorbike. మరి ఒక లైసెన్స్ ఉన్నటువంటి బండి మీద ఆమెను తీసుకెళ్తాను అని చెప్పి మోసం చేశాడు. Took her to the seashore. మరి ఆమెను సముద్ర తీరానికి తీసుకువెళ్ళినాడు. And did all nasty things. మరి అక్కడ అన్ని చెడ్డ పనులన్నీ చేసినాడు. And cut her throat. ఆమె యొక్క గొంతును కోసివేశాడు. Look at Staines missionary. మరి స్టెయిన్స్ అనేటువంటి ఒక మిషనరీ కథ చూడండి. He did good work in Orissa. ఒరిస్సాలో మంచి పని చేయడానికి వచ్చినాడు. He was a doctor. మరి ఆయన ఒక డాక్టర్ అండి. He gave medicine to leprosy people. మరి కుష్టి వ్యాధి వారికి వైద్యం చేయడానికి వచ్చాడు. But fanatic people అయితే చాందస్తులు ఏం చేస్తున్నారంటే burned his van. మరి ఆ మనుషుని చూసినారు along with his children. మరి ఆ యొక్క ఆయన పిల్లలతో సహా Everywhere in India, మరి భారతదేశంలో ప్రతి చోట
coming across all of injustice thing. మరి ఎక్కడ చూసినా కూడా అవినీతి సంఘటనలు జరుగుతున్నాయి. 3 days back, 3 రోజుల క్రితమే in Uttar Pradesh, ఉత్తరప్రదేశ్ లో one young girl ఒక యవన స్త్రీ had been shot dead in police station పోలీస్ స్టేషన్ లోనే కాల్చి చంపబడింది by the hooligans. అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క ఛాందస్తువాదులు అలాగ చేసినారు. So not only in India, everywhere in the world. భారతదేశమే కాదు ప్రపంచమంతటిలో కూడా. Look at North Korea. నార్త్ కొరియా చూడండి, 80 families మరి 80 కుటుంబాలు buried alive మరి వారు సజీవంగా కాల్చివేయబడ్డారు just because they touched the Bible. మరి బైబిల్ ముట్టినందుకు మాత్రమే అలాగ చేయబడ్డారు. Everywhere ప్రతి చోట human beings are becoming more ferocious, మరి మనుషులు చాలా ఉద్రేకపరంగా పనిచేస్తున్నారండి. more cruel than animals. మరి ఆ జంతువుల కంటే క్రూరంగా అవుతున్నారు. Everybody wants to establish his own dominion. ప్రతి ఒక్కరు వారి సొంత ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవాలనుకుంటున్నారు. They may tell lame excuses for their killing. మరి వారు చంపడానికి వారు కుంటి సాకులు చెప్తూ ఉండవచ్చు. Religion మరి మతము అంటారు, or dominion, మరి అటువంటి ఆధిపత్యం చూపిస్తారు. or jealousy, మరి లేకపోతే ఈర్ష్య అండి, or dowry, మరి లేకపోతే అక్కడ మరి కట్నం అనే రూపంలో, or intercaste marriage, లేదా మరి ఇతర కులాలతో వారు వివాహం చేసుకున్నందుకు కావచ్చు, or high caste and low caste. మరి ఆ యొక్క ఉన్నత కులము తక్కువ కులము. But what the Bible says, బైబిల్ అంచు ఉన్నది, no killer will enter into heaven. ఏ యొక్క నరహంతకుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. When I first drunk potassium cyanide, నేను మొట్టమొదటిసారిగా పొటాషియం సైనైడ్ తాగినప్పుడు my soul had been taken down to bottomless pit. మరి నా యొక్క ప్రాణము అది పాతాళములోకి తీసుకెళ్ళబడింది. There I saw many murderers మరి అక్కడ అనేక హంతకులను నేను చూసినాను, who killed the innocent by stabbing knife. మరి అమాయకులను వారు మరి హతము చేసి చంపివేసినారు. And the leader of bottomless pit, మరి ఆ యొక్క పాతాళములో ఉన్నటువంటి నాయకుడు Apollyon, came. మరి వచ్చినాడు. These killers were in the fire. మరి అక్కడ ఈ యొక్క చంపిన వారందరూ కూడా అక్కడ అగ్నిలో కాల్తూ ఉన్నారు. They were shouting, వారు కేకలు పెడుతున్నారు, wah, wah, wah. వా 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 అని And కేకలేస్తున్నారు. this Apollyon మరి అబల్యోను have a sharp knife మరి ఆయనకు ఒక మరి చాలా మరి పొదునైనటువంటి కత్తి ఉంది. and go and stab them. మరి ఆయన వెళ్లి గుచ్చి వేసినాడు దాన్ని. Not only one day, ఒక్క రోజు కాదు, for eternal, మరి ఆయన ఎప్పుడు ఆ పనిలో ఉండినాడు. for eternity after eternity. మరి ఇక నిత్యత్వము కూడా. There is no rebirth. మరి ఇక తిరిగి జన్మించడం అనేది ఏమాత్రం లేదండి. There will be no chance to be given for a human being మరి ఆ యొక్క మనుషులకు ఏ యొక్క అవకాశం ఇవ్వబడదు to escape from judgment of God. దేవుని యొక్క తీర్పును ఎవరు తప్పించుకోలేరు. You can cheat the law. మరి నువ్వు న్యాయాన్ని నువ్వు మోసం చేయొచ్చు, You can cheat the police officials. పోలీస్ అధికారులను మోసం చేయొచ్చు, You can just pacify your killing. మరి నీవు నీ యొక్క మరణాన్ని నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. You can give money and cover the story. అంటే నువ్వు అక్కడ డబ్బులు ఇచ్చేసి నీకున్న కథ అంతా మార్పేసి చేసుకోవచ్చు. God is righteous. అయితే దేవుడు నీతి గల్లవాడు. Psalm 7:11 says, కీర్తన 7:11 చెబుతూ ఉంది, every day is getting anger upon the killers. ప్రతిరోజు ఆయన నరహంతకుల పైన కోపోద్రిక్తుడు అవుతున్నాడు. He will sharpen his arrow. మరి ఆయన తన యొక్క అంబులను ఆయన పదును చేసుకుంటాడు. And until he put him into eternal punishment, మరి ఆ నిత్య శిక్షకు ఆయనను ఉంచేంత వరకు he will never rest. ఆయన విశ్రాంతి తీసుకోడండి. We have a soldiers మనకు భటులున్నారు to protect our nation. మన యొక్క దేశాన్ని కాపాడడానికి. But otherwise, మరి లేనట్లయితే when the citizens are taking the knife and clubs, మరి ఈ యొక్క పట్టణాలు మరి యొక్క రాత్రి జాములు ఉన్నటువంటి క్లబ్బుల చేత నిండిపోతాయి. killing the innocent, మరి అమాయకుల్ని చంపడం జరుగుతుంది. in the name of any reason, మరి ఏ కారణముల ద్వారానైనా they will be punished eternally in the bottomless pit. మరి ఏ కారణమైన వారు ఆ యొక్క ఆ పాతాళములో ఆ యొక్క లోతైన గుంటలో వారు శిక్షకు విధించబడతారు. Many times, మరి అనేక మార్లు the children of God asking, మరి దేవుని బిడ్డలు అడుగుతూ ఉన్నారు, Lord, why all these kinds of injustice thing? ఇటువంటి అవినీతి చర్యలు ఎందుకు అని ప్రతిసారి అడుగుతూ ఉంటారు. Where are you? నీవు ఎక్కడ ఉన్నావు ప్రభు అంటారు. Are you really watching what injustice things are happening to me? మరి నాకు జరుగుతున్నటువంటి అవినీతిని అంతా నువ్వు చూస్తూ ఉన్నావా ప్రభు అంటారు. All the time, ప్రతిసారి many people are crying ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. when juniors are getting promotion, వారికి ఉన్నటువంటి మరి కింద స్థాయి వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి. by giving money, bribe, మరి వారికి ధనము వారు అక్కడ లంచం పెట్టడం వల్ల they get promotion.
వారికి ప్రమోషన్లు వచ్చినాయి. But I am a senior. అయితే నేను ఉన్నతంగా ఉన్నవాడిని, వారికంటే ముందున్నవాడిని. I have not been given promotion. నాకు ప్రమోషన్ ఇవ్వబడలేదు. Even I am sincere. నేను మరి యథార్థంగా ఉన్నా కూడా What is the use of going to church? మరి సంఘానికి వెళ్ళిన దానికి లాభం ఏంటి? What is the use of worshiping the eternal God? మరి నిత్యుడైనటువంటి దేవుణ్ణి నేను పూజించిన దానికి నాకు మరి ప్రతిఫలం ఏంటి? This question arises in every person. ఈ యొక్క ప్రశ్న ప్రతి వ్యక్తిలో వస్తుందండి. One day, ఒక రోజు when I was speaking in the big meeting like this, మరి ఇటువంటి ఒక సభలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు one lady came. ఒక స్త్రీ వచ్చిందండి. All of her body, ఆమె శరీరం అంతా there were lot of bruises మరి చాలా గాయాలు శరీరం అంతా ఉన్నాయి. and wounds, మరి అక్కడ గాయాలు అలా కనబడుతున్నాయి. because she had been caned by her own husband. ఎందుకంటే సొంత భర్త మరి ఆ కర్రతో కొట్టివేసినాడు. Every day, ప్రతి దినము, almost every night. ప్రతి రాత్రి కొట్టేవాడండి. Husband was a drunkard. మరి భర్త తాగుబోతు. Husband have a lot of illegal wives. మరి ఆ భర్త అక్కడ మరి అన్ని అసాంఘిక చర్యలు చేసేవాడు. She had only one daughter. ఆమెకు ఒకే కుమార్తె ఉంది. The daughter developed a cancer tumor in the throat. మరి ఆ కుమార్తెకు మరి గొంతులో క్యాన్సర్ వచ్చిందండి. She never knew about me. మరి ఆమెకు నా గురించి ఎప్పుడు తెలియదు. But friends brought her. అయితే స్నేహితులు ఆమెను తీసుకొచ్చినారు నా And దగ్గరికి. suddenly, వెంటనే during the meetings, ఆ మీటింగ్ సమయాల్లో the Holy Spirit through me called her. మరి పరిశుద్ధాత్ముడు ఆమెను పిలిచినాడు. Vimala, విమల ఆమె పేరు. how long you are being beaten up? నువ్వు ఎంత కాలంగా ఇలాగ శిక్షించబడుతూ ఉన్నావు, కొట్టబడుతున్నావు అని అడిగినాను. How long? ఎంత కాలము? There's nobody to rescue you from the beatings of the husband. మరి భర్త యొక్క దెబ్బల నుంచి ఆమెను విడిపించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేకుండినారు. But today, కానీ ఈ రోజు the righteous Jesus మరి న్యాయవంతుడైన యేసు is coming to your home. ఆయన నీ ఇంటికి వస్తూ ఉన్నాడు. The Bible says, బైబిల్ అంటుంది, Isaiah 42 verse 3 and 4. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3-4 వచనాలు. Until he established justice, ఆయన న్యాయమును స్థాపించేంత వరకు he will never weary, ఆయన ఎప్పుడు కూడా విశ్రమించడండి. never tired. ఆయన ఎప్పుడు అలసిపోడు. He will never break the bruised reed, మరి ఆయన ఎప్పుడు కూడా మకమకలాడుతున్నటువంటి రెల్లును ఆయన విరవడు. neither quench దానిని చల్లార్చడండి. smoking flax. మరి ఆ మంటను, ఆ మకమకలాడుతున్నటువంటి యొక్క మంటను ఆర్పడు. So Vimala, మరి విమల ఇక్కడ what do you think about Jesus? మరి ఆ యొక్క యేసుని గురించి విన్నది. Even though Jesus the Son of God, మరి యేసు దేవుని కుమారుడు, he is powerful. ఆయన శక్తివంతుడు. He will never take the sword and guns. మరి ఆయన ఆ యొక్క ఆత్మను అలాగా తీసుకువెళ్ళడు. He will never do revenge to revenge. ఆయన ఎప్పుడు కూడా పగ తీర్చుకోడండి. But he is powerful. మరి అయితే అక్కడ చూస్తే He is going to touch your husband. మరి దేవుడు నీ భర్తను తాకుతాడని చెప్పినాను. And Vimala was in the front line. మరి విమల మొట్టమొదటి వరుసలోనే ఉన్నది. She was crying and crying. ఆమె ఏడుస్తూ విలపిస్తూ ఉంది. She was shrieking and crying. ఆమె బాహుగా విలపిస్తూ ఉంది. And she was asking, ఆమె అడుగుతూ ఉంది, I am so fainted. నేను బాగా సొమ్మసిల్లిపోయినాను, I am dying. నేను చనిపోతున్నాను. ఇప్పుడు If my husband strike me one more stroke, ఇంకొక దెబ్బ అయినా నా భర్త ఒకవేళ కొడితే I will surely die. నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. And I will give poison even to my daughter. నా కుమార్తె కూడా నేను విషం ఇస్తాను అనుకున్నది. While she was crying, మరి ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు her husband came. భర్త వచ్చినాడు. They were not Christians. వారు క్రైస్తవులు కాదు. The husband was so furious. మరి భర్త చాలా కోపోద్రిక్తుడిగా ఉండినాడు. He came with a club మరి ఆయన క్లబ్ నుండి వచ్చినాడు. to drag her out of the ground. మరి ఆమెను అక్కడ వీడ్చుకొని బయటికి తీసుకెళ్లాలనుకున్నాడు. Came to kill her. ఆమెను చంపాలనుకున్నాడు. But what's happened? మరి ఏం జరిగిందో తెలుసా? The Lord called him by name. దేవుడు ఆయనను పేరుతో పిలిచాడు. Called him by name దేవుడు పేరుతో పిలిచినాడు. and said, అన్నాడు, how long you beat up your wife? ఎంత కాలము నువ్వు నీ భార్యను కొడతావయ్యా? The dear wife. నీ ప్రియమైన భార్య. The Lord have not fainted or weary. ఇదిగో దేవుడు ఆమె విషయంలో, ఇటువంటి వారి విషయంలో ఆయన సొమ్మసిల్లలేదు. He is watching from above. ఆయన పై నుండి సమస్తము చూస్తూ ఉన్నాడు. He never sleep or slumber ఆయన ఎన్నడూ కునుకడు నిద్రపోడు until he established righteousness. మరి నీతిని ఆయన స్థాపించేంత వరకు కూడా. When I told like that, అలాగే నేను చెప్పాను. the club in his hand fell. మరి ఆయన చేతిలో ఉన్న ఆయుధం పడిపోయింది. He rolled and rolled and rolled. ఆయన కింద పడి దొర్లుతా ఉండినాడు. Rolled and rolled and rolled in the front. మరి ఆ ముందు వరుసలోనే ఆయన దొర్లి ఆయన అటు ఇటు దొర్లుతా పడిపోయినాడు. Power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి.
And he cried. మరి ఆయన అప్పుడు ఏడుస్తా ఉండినాడు. After 15 years of separation. మరి 15 సంవత్సరాలు వారు దూరంగా బతికినారు. After 15 years of silence. మరి 15 సంవత్సరాలు వారి కుటుంబ వైవాహిక జీవితం అలాగా నిశ్శబ్దంగా ఉండిందండి. He repented. అప్పుడు ఆయన మారు మనసు పొందినాడు. And he came. అప్పుడు ఆయన తిరిగి వచ్చినాడు. And hugged the wife. ఆ భార్యను హత్తుకున్నాడండి. And asked sorry. మరి ఆమెను క్షమించమని అడిగినాడు. This is a true story. ఇది నిజంగా జరిగిన కథ అండి. And not only that. అంతేకాదు, instantaneously వెంటనే the Lord healed the daughter. మరి దేవుడు ఆ కుమార్తెను స్వస్థపరిచాడు. From the throat cancer. ఆ గొంతులో ఉన్న క్యాన్సర్ నుండి స్వస్థత ఇచ్చినాడు. Jesus said. మరి యేసు చెప్పినాడు, I came to seek the sinners. నేను మరి పాపులను వెతకడానికి వచ్చినానన్నాడు. I have not come to heal the doctors. మరి నేను వైద్యులను స్వస్థపరచడానికి రాలేదు. But I came to heal the sick. మరి నేను రోగులను బాగు చేయడానికి వచ్చాను. I came to sinners to repent. మరి పాపులు మారు మనసు పొందు నిమిత్తం నేను వచ్చినానన్నాడు. Just a look of Jesus is enough. మరి యేసు ఒకసారి ఒక్క చూపు చూస్తే చాలు. He is the creator of the whole world. ఆయన సమస్త సృష్టిని సృజించాడు. He is the creator of the whole world. సమస్త సృష్టిని సృజించినాడు. He is alive. మరి ఆయన సజీవుడై ఉన్నాడు. During Rajiv Gandhi assassination. మరి రాజీవ్ గాంధీ గారికి జరిగినటువంటి సంఘటన సమయంలో My friend Edward Joseph was assassinated. మరి నా యొక్క స్నేహితుడు ఎడ్వర్డ్ జోసెఫ్ గారికి కూడా అదే సంఘటన జరిగింది. He was a DSP inspector in Chennai. మరి చెన్నైలో డిఎస్పీ ఇన్స్పెక్టర్ గారు. But what's happened? మరి అక్కడ ఏం జరిగింది? Before 4 days it happened. మరి 4 రోజుల్లో అది జరిగిందండి. I saw. నేను చూసినాను. The heavens open. మరి అది జరిగిన 4 రోజుల తర్వాత పరలోకం తెరవబడడం చూశాను. Angels came. మరి దూతలు వచ్చినారు. To take the soul of Edward Joseph. ఎడ్వర్డ్ జోసెఫ్ గారు అందులో చనిపోయినారు. ఆయన ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి దూతలు వచ్చారు. To heaven. పరలోకం తీసుకువెళ్లారు. Even though he had been killed. మరి ఆయన అక్కడ చంపబడిన తర్వాత he's now like an angel. మరి ఆయన అక్కడ దూతలాగా ఉన్నాడు. Without wings. మరి రెక్కలు లేకుండా ఉన్నాడు. One day he came to my home. మరి ఒక రోజు ఆయన నా ఇంటికి రావడం జరిగింది. And appeared to me. ఆయన వచ్చి నాకు కనిపించినాడు. So my dear children. నా ప్రియ బిడ్డలారా, Jesus is not an ordinary hermit. మరి దేవుడు కేవలం ఒక సామాన్యమైనటువంటి ఒక హెల్మెట్ లాగా లేడు. Or not an ordinary saint. మరి లేదా ఒక సామాన్యమైనటువంటి ఒక పరిశుద్ధుడు కాదు. He is God. ఆయన దేవుడై ఉన్నాడు. Have you suffered because of injustice thing? మరి నీవు అవినీతిని బట్టి నువ్వు హింసించబడి ఉన్నావు. Because of your drunken husband? మీ తాగుబోతు భర్త ద్వారా నువ్వు హింసించబడి ఉండొచ్చు. Because of your husband taking kanja? మరి గంజాయి వారు తాగుతున్న దాన్ని బట్టి కావచ్చు. Because your husband have another wives? మరి లేదా భర్తకు ఇంకొక భార్య ఇంకొక ఆమెను పెట్టుకుని ఉండొచ్చు. Don't worry. మీరు చింతపడకండి. Today ఈ రోజు Jesus will establish justice. మరి యేసు న్యాయమును స్థాపిస్తాడు. That's why he died on the cross. అందుకే సిలువలో ఆయన మరణించినాడు. Unjustly he had been crucified. మరి అన్యాయంగా ఆయన సిలువేయబడినాడు. He gave himself his life for us. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. Nobody can kill him. ఎవ్వరు ఆయన చంపలేరండి. He is the author of life. ఆయన మరి జీవానికి కర్త అయ్యున్నాడు. Acts 3:15. మరి అపోస్తల కార్యములు 3:15. Psalm 18:46. కీర్తన 18:46. He is the author of life. మరి జీవమునకు ఆయన కర్త అయ్యున్నాడు. John 11:25. మరి యోహాను సువార్త 11:25. Nobody can kill him. ఎవ్వరు ఆయనను చంపజాలరు. John 10:18. యోహాను సువార్త 10:18. He gave his life for you. నీకు ఆయన యొక్క జీవం ఉన్నది. Father, we love you. We worship and adore you. Father, we love you. We worship and adore you. Glorify your name. Glorify your name. తండ్రి నీ నామమును మహింపరుస్తున్నామని పాడుదాం ప్రతి ఒక్కరు. Your name. నీ నామం మహింపరచబడును గాక. Tell to Jesus. యేసుకు చెబుదాము, దేవా నీ నామం మహింపరచబడును గాక. Jesus, I love you. యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Jesus, I worship you. యేసు నిన్ను ఆరాధిస్తున్నాను. You're the only one God. నీవే ఏకైక దేవుడవు. I want to serve you. నేను ప్రభువా నిన్ను I want to సేవించగోరుచున్నాను. worship you. నిన్ను ఆరాధించగోరుచున్నాను. Jesus. Say Jesus. అందరు యేసు అని చెప్దాం. Jesus. యేసు.
Jesus, యేసు, Jesus, Jesus, I love you, I love you, I worship, I worship adore you, and adore you. glorify your name, Glorify your name. glorify your name, Glorify your name. glorify your name in all the earth. Glorify your name in all the earth. Oh Holy Spirit, Oh పరిశుద్ధాత్మ, oh Holy oh Spirit, పరిశుద్ధాత్ముడా, we love you, we నిన్ను ప్రేమిస్తూ worship ఉన్నాం, and adore you. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. Oh loving God, ప్రియమైన oh మా తండ్రి. Jehovah Adonai, Jehovah Adonai, glorify your name, glorify your name, glorify your name in all the heavens అవును ప్రభువా, నీ and నామమును, earth. నీ నామమును మహింపరుస్తూ ఉన్నాము తండ్రి. Holy Spirit comes upon you with a mighty anointing, with a mighty power. Receive the anointing, అభిషేకము పొందండి. receive the fire, అగ్నిని పొందండి. ఇప్పుడే receive the fire, ఇప్పుడే అగ్ని పొందండి. receive the power, అగ్ని శక్తిని receive పొందండి. the power. శక్తిని పొందండి. Clap your hands and receive the power. చప్పట్లు కొడుతూ Receive దేవుని the శక్తిని fire. పొందండి. He is alive. ఆయన He సజీవుడు. is with you. ఆయన నీతో ఉన్నాడు. He is hearing your prayer. ఆయన నీ ప్రార్థన He వింటున్నాడు. died for us. ఆయన మన కొరకు He ఉన్నాడు. died for us. మన కొరకు But he చనిపోయినాడు. risen from death. ఆయన మృతుల్లో నుండి లేచినాడు. He is alive. ఆయన He సజీవుడిగా is ఉన్నాడు. alive. సజీవుడిగా He ఉన్నాడు. watches you. ఆయన నిన్ను చూడగొడుతూ He ఉన్నాడు. watches you. నిన్ను చూడగొడుతూ ఉన్నాడు. Mr. Murthy. మిస్టర్ మూర్తి, Mr. Murthy. మిస్టర్ మూర్తి, Right from your head, మీ తల నుండి top, మరి కింద వరకు there is a skin problem. మరి చర్మ వ్యాధి ఉంటూ ఉన్నది. Vitiligo. మరి ఇటలీగో Today, ఈ రోజు the power is coming from above. మరి దేవుని శక్తి పై నుండి వస్తుంది. You never like Christians, మరి క్రైస్తవులు అంటే నీకు ఎప్పుడు ఇష్టం లేదు. but you came to see what's happening. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వచ్చినావు. Mr. Murthy, మిస్టర్ మూర్తి, Christians are harmless. మరి క్రైస్తవులు ఎటువంటి హాని చేయరండి. Christians never compensate for revenge to revenge. మరి ఈ క్రైస్తవులు ఎప్పుడు పగ తీర్చుకునరండి. They will always yield. మరి వాళ్ళు ఎప్పుడు కూడా మరి ప్రేమిస్తూ ఉంటారు. But our God is so powerful. మరి దేవుడు ఎంతో శక్తివంతుడై ఉన్నాడు. Mr. Murthy, మిస్టర్ మూర్తి, your sickness cannot be healed anywhere in the world. మరి నీకున్నటువంటి యొక్క వ్యాధి లోకములో ఎక్కడ కూడా స్వస్థత పడదు. But today Jesus loves you. కానీ ఈ రోజు యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. వందనాలు యేసు. Who is this Esther? ఎస్తేర్ ఎవరండి? Esther. ఎస్తేర్, How long you are suffering? ఎంత కాలముగా నువ్వు బాధపడుతూ ఉన్నావు? Today, ఈ రోజు the power is coming upon you. శక్తి నీ పైకి వస్తూ ఉన్నది. The power is coming upon శక్తి you. నీ పైకి వస్తుంది. You are touched by the Lord. నువ్వు ప్రభు చేత తాకబడి ఉన్నావు. Who is this Joseph? యోసేపు ఎవరండి? Joseph. జోసెఫ్. The Lord is anointing you with the 9 gifts of the Holy Spirit. ప్రభువు నిన్ను 9 వరములతో అభిషేకిస్తూ ఉన్నాడు. Receive the power. ఇప్పుడే శక్తిని పొందండి. One woman ఒక స్త్రీ have cancer క్యాన్సర్ ఉన్నది ఆమెకి. in the both breast మరి ఆ రెండు ఆ యొక్క ఛాతి భాగాల్లో ఇరుపక్కల ఉన్నది. and in the uterus మరి ఆమెకి గర్భకోశములో కూడా and in ఉంది. the spine. మరి వెనకాల ఉన్నటువంటి You వీపు are saying I am dying. నువ్వు అంటూ ఉన్నావు మరి నేను చనిపోతున్నానని. But today, కానీ ఈ రోజు Jesus touches you. యేసు నిన్ను తాకుతూ ఉన్నాడు. All your tumors will fall away. నీ యొక్క గడ్డలన్నీ కరిగిపోతాయి. Even now, ఇప్పుడు కూడా your tumors will fall away. నీ గడ్డలు పడిపోతాయి. Who is this Ruth? రూత్ ఎవరండి? Ruth. రూత్ ఎవరు? The Lord is giving abundance wisdom unto you. మరి దేవుడు నీకు ఎంతో జ్ఞానం ఇచ్చినాడు. Abundance wisdom unto you. మరి సమృద్ధి గల జ్ఞానమును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My friends, brothers and sisters, I am so glad on seeing your prayer request and also your offerings. Many of you, especially those whose names have been written below, have sent their contribution.
for our TV ministry. Such a wonderful deed and act you have done for the sake of God's kingdom. Your name has been written in the book of life. May our Heavenly Father abundantly bless you according to Genesis chapter 24 verse 1, 27, 28 and Psalm chapter 20 verse 2 to 6 and Psalm 21 2 to 7 and Philippians chapter 4 verse 19. May our Heavenly Father bless you abundantly so that overflowing blessings may come to your home right now. Still more, pray for us and continue to support us and introduce our whole ministry to your friends. May God bless you and your children. Amen. మా ప్రియ టీవీ ప్రేక్షకులకు సర్వోన్నతుడైన దేవుడు ప్రవక్త అయిన యెషయాతో చెప్పిన విధముగా నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతేకాకుండా తండ్రి తన ఏకైక అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుతో ఈ విధంగా మనకు సెలవిచ్చెను. ఏమనగా, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో వారికి బాప్తిసం ఇచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు భూది గ్రంథముల వరకు నాకు సాక్షులై ఉండుడి. ప్రశస్తమైన మన యేసుక్రీస్తు నిమిత్తమై సర్వలోకానికి సాక్షులై ఉండుడి. ఈ అతిమూల్యమైన ఆజ్ఞను నెరవేర్చుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే దీని ద్వారా మీరు పొందుకునే ఆశీర్వాదం ఏమనగా, మీరు బహుగా ఫలించెదరు, మీరు ఆయన బిడ్డలు అనబడుదురు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. తండ్రి మీ యందు మహిమపరచబడును. మీరు ఆయన ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ సంతోష పరిపూర్ణం మగును. మీరు ఈ అతి ముఖ్యమైన ఆజ్ఞను నెరవేర్చినలా మొర్దెకై ఈ విధముగా రాణి అయిన ఎస్తేరుకు సెలవిచ్చాను. సహాయం విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటినున్న వారి పరిస్థితి ఏమగును? యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు మీ జీవితంలో ఎలా నెరవేర్చాలో అని హృదయంలో ఆలోచిస్తున్నారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనములలో చెప్పబడిన ప్రకారము మీరు సకల దేశ ప్రజలకు ఈ రీతిగా సువార్త ప్రకటించలేకపోతున్నారని దిగులు చెందుతున్నారా? మరియు రోమీయులకు రాసిన పత్రిక 10, 13, 15 వచనములలో రాయబడిన ప్రకారము మీరు సువార్త ప్రకటించు వారిని ప్రపంచ నలుమూలలకు సువార్త నిమిత్తమై పంపించగలరు. మీరు అలా చేసినడలా వారు యేసుక్రీస్తును గూర్చి తెలుసుకొని ఆయనను స్తుతించి కొనియాడెదరు. అలాగే రక్షణ అనే అతిమూల్యమైన కృపావరమును అనుభవించెదరు. అది నాకు ఎలా సాధ్యము అని ఆలోచిస్తున్నారా? మీకోసం అతి సులువైన మార్గము ఇక్కడ ఎదురుచూస్తుంది. ప్రేమమైన పరిచయ ద్వారా ప్రసారం అవుతున్న ప్రతి టీవీ కార్యక్రమములు లక్షలాది ప్రజలకు చేరువవుతున్నాయి. నా ప్రియ ప్రేక్షకులారా, మా ప్రేమమయుని పరిచర్య ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమములు ప్రపంచ నలుమూలల చేరుతూ యేసుక్రీస్తును తెలియని ప్రజలు కూడా ఆయన సువార్తను అంగీకరిస్తున్నారు. అలాగే సువార్త శక్తి వలన దేవుడు ఎన్నో ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తున్నాడు. 1999 సంవత్సరంలో ప్రారంభమైన మన ప్రేమమైన టీవీ కార్యక్రమము విజయవంతంగా దేవుని కృప వలన కొనసాగించబడుతుంది. మా కార్యక్రమంలో యొక్క అతి ముఖ్యమైన ప్రణాళికలు ఏమనగా యేసుక్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించుట. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబములు శారీరక బలహీనత నుండి స్వస్థత, ఆత్మీయ జీవితము ద్వారా పరిపూర్ణత, జీవం గల వాక్యమును విని సమాధానంతో జీవిస్తున్నారు. ఈ టీవీ వర్తమానము ఎటువంటి ఆటంకము లేకుండా ప్రతి నెల ప్రసారం చేయటకు మీ అమూల్యమైన సహాయ సహకారాలు అందించగలరు. టీవీ కార్యక్రమం నిమిత్తం కావలసిన విరాళములు ప్రతి మాసము స్థానికముగా ప్రసారమయ్యే కార్యక్రమములకు 20,000 నుండి 40,000 వరకు ఖర్చు అవుతున్నది. అలాగే శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములకు 15,000 నుండి 25,000 వరకు ఖర్చు అవుతున్నది. మీరు ఈ ప్రేమమైన పరిచర్య కార్యక్రమను మీ ప్రార్థన మరియు ధారాళమైన కానుకలతో ప్రపంచమంతా దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు సహకరించగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మలను ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. మా యొక్క చిరునామా మినిస్ట్రీ ఆఫ్ జీసస్, 10th క్రాస్, వెస్ట్ ఎక్స్టెన్షన్, తిలై నగర్, తిరుచి 18, తమిళనాడు. ఇతర వివరములకు 0900 311 7205.